వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సాటి మనిషి చనిపోతుంటే పట్టించుకొని ఈ రోజుల్లో మూగజీవి పట్ల ఈశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత చూపించిన మానవత్వం పలువురిని ఆలోచింపజేసింది. నేటి ఆధునిక యుగంలో సాటి మానవుణ్ణి పట్టించుకునే తీరికలేని ఈ రోజుల్లో మార్పు విజయ్ కుమార్ స్పందించిన తీరు నర్సనపేటలో పలువురిని ఎంతగానో ప్రభావితం చేసింది. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో స్థానిక శ్రీదేవి థియేటర్ వద్ద గురువారం నాడు ఒక గోమాత పక్కనే ఉన్న కాలువలో పడి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఇది చూసి స్పందించిన ఈశ్వర చారిటబుల్ ట్రస్ట్ అధినేత మార్పు విజయ్ కుమార్ వెంటనే స్థానిక పంచాయతీ సిబ్బంది సహాయంతో గోమాతను కాలువ నుండి బయటికి తీసి పశువైద్యశాలకు తరలించి వైద్యం చేయించి ప్రాణాల్ని నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అతని సహకారంతో గోమాత కోలుకుంది. కానీ మరుసటి రోజు అనగా శుక్రవారం మరలా గోమాత ఆరోగ్యం క్షీణించడంతో పశువైద్యశాలకు తరలించి వైద్యాన్ని అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో గోమాత ప్రాణాలు విడిచింది. వెంటనే మార్పు విజయ్ కుమార్ మరియు సిబ్బంది గోమాతను జేసీపీ సహాయంతో తరలించి అంత్యక్రియలు జరిపించారు. సాటి మనిషి చనిపోతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో మార్పు విజయ్ కుమార్ గోవు పట్ల చూపించిన దయా కరుణ పలువురిని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆయనకి పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈశ్వర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుంటున్న మార్పు విజయ్ కుమార్ సేవలు ఎంతగానో విలువైనవని పలువురు ప్రశంసించారు. నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో జామ్ వెంకట్రావు గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆవు పడిపోయింది, దీన్ని ఎవరైనా సరే బాగు చేయండి అని. వెంటనే నేను ఆ విషయాన్ని చూసి పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారిని ఈ ఆవు దగ్గర తెచ్చి ఇంజక్షన్లు ఇచ్చి అది లేచే విధంగా చేయడం జరిగింది. నిన్న సాయంత్రం చక్కగా లేవడం నడుచుకోవడం జరిగింది. అది చూసి మేము సరదాపడి ఇంటికి వచ్చాం. మళ్ళీ ఒక అరగంట పోయిన తర్వాత నా మనసు అంగీకరించక ఇంకోసారి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అది మళ్ళీ నడవలేని స్థితిలో ఒక కాలువలో పడిపోయి ఉంది. దాన్ని మళ్ళీ 7 గంటల ప్రాంతంలో 7:30 ప్రాంతంలో బయటికి తీసి ఒక వ్యాన్ మీద మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. దేశవానిపేటలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్ గారిని పిలిచి మళ్ళీ దానికి ఇంజక్షన్ మందులు ఎవడో ఇప్పించడం జరిగింది. మళ్ళీ కొంచెం కదలికి వచ్చింది. దాని ఆవులో కొంచెం లెగడం కూడా జరిగింది. చూసి ఒక కన్నితో కట్టేసి మరుసటి రోజు ఈ రోజు ఉదయం 7 గంటలకి వెళ్ళి చూసేసరికి ఆవు చనిపోయి ఉంది. దాన్ని చూసి అంత్యక్రియలను కూడా మా మిత్రులతో కలిపి ఆవుకి అంత్యక్రియలు చేయడం జరిగింది అని తెలియజేసుకుంటున్నాను. ఈ మొత్తం కార్యక్రమంలో నాకు డాక్టర్ బలగ మురళీ గారు, సిల్లా మనోహర్ గారు వీరందరూ కూడాను నాకు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి. అదేవిధంగా ఎస్వీఎల్ కృష్ణ గారు, చందు మేషారు వీళ్ళందరూ ఈ కార్యక్రమంలో సహాయం చేయడం జరిగింది. ఈ సిటీ కేబుల్ ద్వారా నేను మీ అందరికీ ఒక చిన్న విన్నపాన్ని మీ ముందుంచుతున్నాను. దయచేసి మనం గోమాతను దైవంగా చూసే సంస్కృతి మనది. అలాంటి గోవులను విచ్చలవిడిగా రోడ్ల మీదకి విడిచిపెట్టడం, ఆ సంస్కృతిని కొంచెం ఆపాలని చెప్పి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. పాలు ఇచ్చే ఆవులే కాదు, పాలు ఇవ్వని ఆవులకు కూడాను సరైనటువంటి దానా పెట్టి దైవంగా కొలవడం మన సాంప్రదాయం. ఆ విధంగా మీరందరూ చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అక్రమ ఇసుక తరలింపును స్థానిక ప్రజల సహాయంతో అడ్డుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ. అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే వెనకున్నది ఎవరైనా సహించేది లేదు అని జిల్లా తెదేపా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట్రావు అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా పాతపట్నం కొత్తూరు మండలం ఆకుల తంపర ఇసుక క్వారీ వద్ద ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న ఇసుక లారీలను స్థానిక గ్రామస్తుల సహాయంతో కలమట వెంకట్రమణ అడ్డుకున్నారు. అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఒరిస్సా బిల్లులతో ఆంధ్రాలో ఇసుక తరలింపు జరుగుతోందని, ఒక్కో లారీకి సుమారు 30,000 చిల్లర కలెక్షన్ జరుగుతుందని, అర్ధరాత్రి నుంచి స్థానికులు ఫోన్ చేస్తున్నా అధికారులు ఫోన్ కి రెస్పాండ్ అవ్వట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా కొత్తూరు మండలం ఆకుల టెంపర్లో ఇల్లీగల్ క్వారీయింగ్ తో శాండ్ ని రోజుకి 30-40 లారీల చొప్పున తరలించడం జరుగుతుంది. అయితే రాత్రి
ఈ ఆర్కేపురం గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతున్న ఉద్దేశంతో వాళ్ళేమో లారీని ఆపడం జరిగింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇసుక విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో. కానీ ఈ విధంగా ఇల్లీగల్ గా క్వారీయింగ్ చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా, మెసేజ్లు పెట్టినా, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు టైం 8:30 అయింది. 8:30 వరకు ఇప్పుడు 4 బళ్ళు ఇక్కడ పట్టుకుంటే, 4 బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు. రాత్రి 12 గంటలకు పట్టుకున్నారు. విలేజర్స్ యూత్ కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు అధికారులు. జిల్లా కలెక్టర్ గాని, ఎస్పీ గారితో కూడా ఇప్పుడు మాట్లాడాను నేను. ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నెవగాం రోడ్ లో ఒక 20-30 లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసుక కోసమే. ఇవేళ అక్కడ 3 ప్రొక్లైన్లు ఉన్నాయి. ఎస్పీ గారు చెప్పారు 3 ప్రొక్లైన్లు స్పాట్ లో ఉన్నాయి, ఇమీడియట్ గా వెళ్తే సీజ్ అవుతాయని. ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా చేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గారిని పూర్తిగా వ్యతిరేకం. ఇది చేసిన వారి మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి. ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్, 3 డిపార్ట్మెంట్లు కూడా గత 3 రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా, తెలియదా, లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్కయ్యారా, అది తేల్చవలసిన అవసరం ఉంది. అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారిని కలిసి దీన్ని కంప్లైంట్ ఇవ్వడానికి కూడా, ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు. ఎంతటి వారి అయినా సరే దానికి శిక్ష అనుభవించక తప్పదు. నమస్కారం. లారీలు ఆపిన ప్రదేశం నుంచే జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఆయన మాట్లాడారు. చలనచిత్ర రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని ముగించుకున్నందుకు బాలయ్య నటసింహమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల జంక్షన్ లో నందమూరి బాలకృష్ణ చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండుశంకర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సినిమాల్లో బాలకృష్ణ చేయని పాత్ర లేదని అన్నారు. 109 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారని అన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు పొందారని కొనియాడారు. అగ్ర హీరోగా వెలుగొందుతూనే రాజకీయాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రజల మనసులు గెలుచుకున్న బాలకృష్ణ అన్స్టాపబుల్ అంటూ వారు పేర్కొన్నారు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క రీమేక్ కూడా చేయలేదన్నారు. 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారని తెలిపారు. 1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజ్ అయ్యాయని గుర్తు చేశారు. అవన్నీ హిట్ కావడం మరో విశేషమని చెప్పారు. 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయని వివరించారు. 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు బాలకృష్ణ సొంతం చేసుకున్నారని కొనియాడారు. బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాయవలస పంచాయతీలో పలు కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. టెక్కలి నియోజకవర్గం రాయవలస పంచాయతీలో పలు కార్యక్రమాల నిమిత్తం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. టెక్కలి పట్టణంలో రవీంద్ర భారతి పాఠశాల దరిలో రోడ్డుపై కుప్పలుగా ఉన్న చెత్త కుప్పలను చూసి పంచాయతీ అధికారికి ఫోన్ చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోమని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతమైతే అధికారుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించి తక్షణమే శుభ్రపరచమని ఆదేశించారు. ఎచ్చెర్ల మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ఆగస్టు 31వ తేదీ శనివారం ఉదయం 5:30 గంటలకి ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆకస్మికంగా పర్యటించి ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. రణస్థలం మండలం కాకిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేసిన ఎన్ఈఆర్. ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా రణస్థలం మండలం కాకిపాలెం గ్రామంలో వృద్ధులకు, వికలాంగులకు ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ శనివారం ఉదయం 5 గంటలకే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బోట్ల నాగరాజు, మన్నే లక్ష్మి, వెలిచేటి రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల ఒక్కరోజు ముందే పెన్షన్ల పండగ జరుపుకుంటున్న రణస్థలం పంచాయతీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు మరియు రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు పిన్నిటి వెంకట భానోజీనాయుడు అర్హులైన పెన్షన్దారులకు ఇంటి వద్దకే వెళ్లి సూర్యోదయానికి ముందే పెన్షన్లు అందించడం గొప్ప విషయమని, ఇటువంటి మహత్తర కార్యాన్ని జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెన్షన్దారులు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, పిషిని జగన్నాథం, మహదాసు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన పిదప ఎమ్మెల్యే బొగ్గు రామమూర్తిని కలిసిన సీఐ మరియు సబ్ ఇన్స్పెక్టర్లు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నర్సనపేట, పోలాకి, జలుమూరు, సారవకోట సబ్ ఇన్స్పెక్టర్స్ ఎమ్మెల్యే బొగ్గు రామమూర్తిని కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మేఘవరం పంచాయతీలో గ్రామాలకు సంబంధించిన పలు కార్యక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన గ్రామస్తులు. టెక్కలి నియోజకవర్గం మేఘవరం పంచాయతీలోని జీడిపేట, వంగర, నువ్వుగడ్డి, జగ్రపేట గ్రామాలకు సంబంధించి నూతన రోడ్లు మరియు వాటి మరమ్మతులు, కాలువల నిర్మాణం మరియు శుభ్రం చేయడం, కుళాయిలు నిర్మాణం మరియు మరమ్మతులు, నూతన గృహాల నిర్మాణం ఇలా పలు సమస్యలను, వాటికి అవసరమైన నిధులకు సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి సమక్షంలో వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడానికి గ్రామస్తులు చర్చలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నుండి మోర్చా జిల్లా అధ్యక్షులు జన్ని పరమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు పులివంద శ్రీదేవి, టీడీపీ సీనియర్ నాయకులు జన్ని ధర్మారావు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలోని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంజీఆర్. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పాతపట్నం మండలంలోని తిడ్డిమి గ్రామంలో స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు మావిడి గోవిందరావు పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం. టెక్కలి మండలం రాయవలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్దారులకు పింఛన్ మొత్తాలను రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అందజేశారు. గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొగ్గు రామమూర్తి. నర్సనపేట మండలం కిల్లాం గ్రామంలో ఇంటింటికి స్వయంగా వెళ్లి లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ వెంకట్రావు, మండల తహసీల్దార్ సత్యనారాయణ, సర్పంచ్ ఆర్బి రామన్న, ఉప సర్పంచ్ సత్యనారాయణ, అధికారులు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.